బాటసింగారం రైతు సేవా సహకార సంఘం 54వ మహాజన సభా సమావేశం మార్చి 31 ఆదివారం రోజున బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అబ్దుల్లాపూర్ మెట్ సంఘం కార్యాలయం ఆవరణలో అధ్యక్షులు చేగూరి భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా సంఘం పరిధిలో చనిపోయిన సభ్యులకు ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సభ్యులందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ రైతు సోదరులకు ఉగాది మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ సభ్యుల అవసరాల మేరకు గతంలో కంటే ఎక్కువ మొత్తంలో రుణాలను అందించాలని రుణ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. రైతులకు చేయూతను అందించడానికి పాలకవర్గ ఆమోదం పొందిన తీర్మానం మరియు సర్వసభ్య సమావేశ తీర్మానం ప్రకారం అకస్మాత్తుగా అప్పు ఉన్న రైతు చనిపోయినట్లయితే అతని కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. సహకార సంఘం బ్యాంకు మేనేజర్ జక్కుల ఐలేష్ మాట్లాడుతూ సంఘం యొక్క డిపాజిట్లను పెద్దంబర్పేట్, తారామత్పేట్, బాటసింగారం గ్రామాలకు సంబంధించిన సేవింగ్స్ మరియు డిపాజిట్లను రైతులకు వివరించి చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2024 ఫిబ్రవరి 29 వరకు ఆడిట్ కాని జమా ఖర్చులను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల్ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, ఉపాధ్యక్షురాలు నార్లకొండ మల్లమ్మ, బ్యాంకు డైరెక్టర్లు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గంటా శ్రీనివాస్ రెడ్డి, మొగుళ్ల చినయాదిరెడ్డి, బిజిలి బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు తెలియజేస్తున్నాము. మొండి బాకీదారుల వల్ల సక్రమంగా అప్పు చెల్లించే రైతులకు అన్యాయం జరుగుతున్నది కావున సభ్యులు గమనించగలరు. మొండి బకాయిదారులు సక్రమంగా రుణాలు చెల్లించకపోవడం వలన కొత్తగా వచ్చే రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నాం. కావున అప్పులు తీసుకున్న రైతులు ప్రతి నెల కిస్తులను సరిగ్గా చెల్లించడం వలన కొత్తగా రుణాలు ఇవ్వడానికి వీలుపడుతుంది. సంఘ సిబ్బంది గత 6 మాసాలలో సుమారు 6,79,45,386 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇంకానూ సంఘంలో కాలం మీరిన అప్పులు సంఘ బాకీదారుల ద్వారా రావాల్సి ఉన్నది. అట్టి అప్పులను తీర్చి తిరిగి రుణాలను పొందగలరు. సంఘంలో రుణాలపై అనగా వ్యవసాయేతర మరియు బంగారు రుణాలపై వడ్డీ శాతం 14.5 నుండి 12% వరకు తగ్గించడం జరిగింది. సంఘ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, ఆర్థిక బ్యాంకు ప్రతినిధులకు, అతిథులకు మా హృదయపూర్వక స్వాగతం. సహకార చట్ట సవరణ ప్రకారం భూమి తగ్గిన వారు ఓటర్లకు ఉండరు. ప్లాట్లు, తేలీలు మరియు ఇష్యూ పేపర్లు పెట్టి రుణం పొందిన వారికి వాటాదారులకు ఎంత ఉన్నప్పటికీ ఓటు హక్కు ఉండదు. అదేవిధంగా ఓటర్లు కలిగి ఉన్న వారు కూడా రుణం తీసుకొని ఇస్తులు సకాలంలో చెల్లించలేదా కూడా ఓటు హక్కు అనర్హులు కాగలరు. నూతనంగా ఎన్నుకోబడినటువంటి బ్యాంక్ చైర్మన్ శ్రీమతి భరత్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యక్షుడు నార్లకొండ మల్లమ్మ గారు, మొగుళ్ళ చిన్నయాదిరెడ్డి గారు, మహిళ బాలరెడ్డి గారు, బాలనరసింహ గారు, గంటా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటికల మహేందర్ రెడ్డి గారు, కొత్తపల్లి జైపాల్ రెడ్డి గారు, మేకల రాములు మెట్టల్ రెడ్డి గారు, చింతల లక్ష్మణ్ గారు, కందాల మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ యాదరెడ్డి గారు, మేనేటర్ గారు, అదేవిధంగా సభ్యులు, పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ